హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సింధు చందు ఆఫీషియల్. ఈ లాగ్ ఏంటంటే పెద్దమ్మ వాళ్ళ విలేజ్లో పడాలలో బలుసులమ్మ అమ్మవారు జాతర అయితే జరిగింది. ఆ జాతరకి టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అటెండ్ అయ్యాము. మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టైము 11 అయిపోయింది. మేము వెళ్ళేసరికి పూజలు అవి స్టార్ట్ చేస్తారు. మేము ఇక్కడ అమ్మవారి గుడిలోకి అయితే వెళ్దాము అన్నట్టుగా వచ్చాము. బట్ ఇక్కడ చాలా రష్గా ఉంది. వేరే అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. అంటే ఇక్కడ అమ్మవారి గుడిలోవి విగ్రహాలని వేరే అమ్మవారి గుడిలో అయితే వేరే గుడిసెలాగా చేసి అక్కడైతే అమ్మవారిని పెట్టారు. ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ కూడా చాలా రష్గా ఉంది. అలాగే ఇంకా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. కనీసం కొబ్బరికాయ కొట్టడానికి కూడా లేదు. ఇక్కడ భజనలు అవి స్టార్ట్ చేస్తున్నారు. సాంగ్స్ అవి పాడుతున్నారు. సాంగ్స్ అయితే చాలా బాగా పాడుతున్నారు. బట్ నేను యాక్చువల్గా ఈ వీడియోకి సాంగ్ అయితే ఇచ్చాను స్టార్టింగ్. అయితే ఇక్కడ కాపీరైట్ అయితే పడింది. కాపీరైట్ ఉండడం గురించి కాపీరైట్ పడడం గురించి ఈ వీడియోకి సాంగ్ అయితే డిలీట్ చేసేసాను. ఛానల్కి ప్రాబ్లం అవుతుంది కాపీరైట్ ఉన్నట్లయితే. ఇక్కడ ఆల్మోస్ట్ అన్న సమారాధన కూడా స్టార్ట్ అయిపోయింది. టైం వచ్చేసి 11 అయిపోయింది. అన్న సమారాధన కూడా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ సాంగ్స్ అయితే పాడుతున్నారు. ఎండ అయితే చాలా బాగా ఉందండి. వర్షం పడి ఆగడం గురించి నెక్స్ట్ డే అయితే ఎండ బాగా ఉంది. ఇక్కడ అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. గుడికి వెళ్ళి లోపల దర్శనం అయితే చేసుకొని ఇక్కడ ఒక 10 minutes అలా బయట స్పెండ్ చేసాము. గుడి లోపలికి అయితే వెళ్తున్నాను. అక్కడ అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాను. ఇక్కడ ఈ గుడిలో అయితే కొద్దిగా రష్ అనేది తగ్గింది. ఫ్రీగానే ఉంది. ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయాక ఇక్కడ బయట అయితే కూర్చున్నాము. ఒక 10 minutes అలాగా స్పెండ్ చేసాము. చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. ఇక్కడ ఒక 10 minutes అలాగా స్పెండ్ చేసి మళ్ళీ అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడ అన్న సమారాధన అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ టైం వెళ్ళినా కానీ ఇక్కడ ఇంకా రష్గానే ఉందండి. అలాగే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఇంకా ఇక్కడ సాంగ్స్ అయితే పాడుతూనే ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్.